నమస్తే అత్తయ్యలు మావయ్యలు, నేను వికాస్. మీరు చూస్తున్నారు వికాస్ విచిత్రాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను అనుకుంటున్నాను. అందరూ యూట్యూబ్లో వీడియోస్ చేసి పెడుతుంటే మనం ఎందుకు చేసి పెట్టకూడదని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే సరిపోయిద్దా, వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఏ వీడియోతో స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తుంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. అయితే అలా కన్స్ట్రక్షన్ అవుతున్న వీడియోనే మీకు చేసి చూపిద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. కన్స్ట్రక్షన్ వీడియోస్ అనగానే అందరు కింద నుంచి ఇల్లు పైకి చూపిస్తారు. నేను వెరైటీగా పై ఫ్లోర్ నుంచి కిందకు చూపిస్తున్నాను. రెడీయా? మరి వెళ్దాం. టాప్ ఫ్లోర్ లో ఉన్న ఇల్లు చూపించడానికి ముందు మా ఇంటి పై నుంచి సరౌండింగ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. బై ది వే, ఇదే నా ఫస్ట్ వీడియో. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అత్తయ్యలు మావయ్యలు. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది మా టాప్ ఫ్లోర్ లో ఉన్న ఒక్కటే సింగిల్ రూమ్. ఇది జస్ట్ మేము చిల్ అవటానికి కట్టించుకున్నాము. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే ఏ చిల్ మామా అంటానికి. అయితే ఇది వాష్రూమ్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ రూమ్ అయితే జస్ట్ ఇలా ఉండిద్ది. ఇంకా విండోస్ కూడా ఫిట్ చేయలేదు మనం. జస్ట్ ఇంకా చాలా వర్క్ ఉంది. వాష్రూమ్ అయితే ఇలా వచ్చింది. చాలా చిన్నది, 4x4 రూమ్. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, వర్క్ సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు. బయట నుంచి చూస్తే ఇలా ఉండిద్ది వ్యూ అయితే. అదేమో స్టెప్స్కున్న డూమ్ రూము. అది కూడా చూపిస్తాం మీకు. సైడ్ నుంచి చూస్తే ఇలా ఉండిద్ది మా ఊరు. ఒకసారి చూడండి. ఇంకో అత్తయ్యలు మా ఇల్లు. ఇది మొత్తం స్టెప్స్. ఒకసారి చూడండి మనం కిందకి వెళ్ళడానికి. ఇక్కడైతే స్టెప్స్ ఖాళీగా ఉండకుండా ఇంకో అత్తయ్య నీకే స్టీల్ రైలింగ్ వేపిస్తాను, మళ్ళీ నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా. మా అయ్యకి కూడా చెప్పు ఒకసారి. ఇదేమో బయట వ్యూ ఇలా వచ్చిద్ది. ఇక్కడ మనం గ్లాస్ పెట్టి ఇచ్చేసుకుంటాము. ఇదైతే సెకండ్ ఫ్లోర్. ఈ వ్యూ అయితే ఇలా ఉండిద్ది. బయట ఇది సిట్అవుట్ ఏరియా, కాసేపు కూర్చోడానికి. ఇదిగో అత్త, ఇదే మన సెకండ్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్. ఇలా వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు. మన ఇంట్లో ఉన్న 2 రూమ్స్ అత్త, సరిగ్గా చూసుకో. హాల్ కమ్ కిచెన్ ఇదే. మొత్తం టోటల్ ఏరియా చిన్నదే రూము, 14x14. ఇక్కడ చూడత్తా మీ కొడలు, ఇక్కడ చూడత్తా నీ కొడుతురు కోసం ఎంత బాగా చేపిస్తున్నాను కిచెన్. ఇక్కడ కిచెన్ ఏరియా వచ్చింది, అక్కడ టైల్స్ చేపిస్తాం, పైన కబోర్డ్స్ వస్తాయి. ఇక్కడేమో టీవీ యూనిట్ వచ్చింది అత్త, నువ్వు మామ కూర్చొని చూసుకోవడానికి. ఇంకో ఇది ఇష్టమమ్మ నీ కూతురే. ఇక్కడేమో పెయింట్ వర్క్ స్టార్ట్ అయింది, ఇంకా క్లీన్ చేస్తున్నారు మొత్తానికి. ఇదేమో మా బెడ్రూము. తన నుంచి వెనక స్టడీ యూనిట్ అది వచ్చింది. ఇక్కడేమో బెడ్ వేసుకుంటాము, పైన ఫాల్ సీలింగ్ వచ్చింది మామ. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తే ఇంక ఇక్కడ కబోర్డ్స్ అవి పెట్టించుకోవడానికి. ఇక్కడ వాష్రూమ్ ఉంది అత్త, చూసుకో సరిగ్గా. ఇంకా ఈ పైకి మొత్తం టైల్స్ వచ్చేస్తాయి. అక్కడేమో గ్లాస్ పెట్టేస్తాం అనమాట. ఇక్కడ కబోర్డ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ పెడదాం అనుకుంటున్నాం ఈ ప్లేస్లో. ఇంకా బయటికి వస్తే ఇదే మెయిన్ పార్ట్ అత్త. ఒకసారి చూసుకుని నువ్వు మా కూర్చొని చిల్ అవటానికి బాగుండిద్ది అత్తో ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గ్లాస్ వేపిస్తా అత్త మొత్తం. ఎందుకంటే మళ్ళీ మనవాళ్ళు మనవరాల నుంచి ఉంటే పడిపోకూడదు కదా. 3 feet గ్లాస్ వేపిస్తా అత్త. ఇక్కడ నుంచి చూడేస్తా ఎంత బాగుందో. సరే మా మామ నైట్ పూట కూర్చొని సిట్టింగ్ వేయడానికి సూపర్ ఉండిద్ది అత్త. ఇక్కడ కూర్చొని ఇలా ఉండిద్ది మరి. మళ్ళీ ఇక్కడ నుంచి సందులోకి వెళ్తే ఎక్కడ కూడా ఉంది అత్తో. ఇది మొత్తం చివరిదాకా 40 feet సందు ఉంది. ఇక్కడేమో గ్లాసెస్ పెట్టాలి. ఈ సందులో నుంచి కొంచెం బయటకు వద్దాం అంత. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుండిద్ది అత్త ఈ ప్లేస్ మొత్తం. ఇలా వెళ్ళిపోయి మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం అత్త. కొంచెం ఒకసారి కిందకి మళ్ళీ మెట్లు దిగాలి అత్త. ఏం చేయలేము, రోజుకు 2 ఫ్లోర్లు దిగాల్సిందే కిందకి. ఇది మొత్తం వాల్ పేపర్ వేపిద్దాం అనే ప్లాన్తో ఉన్నాము. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా గ్లాసు కింద ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఇదిగో అత్త, కింద నుంచి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 2 floors ఇలా కనబడతాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్. ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతుంది అత్తో. మీ కూతురు తొందర తీసుకురావాలి కదా, వర్క్ జరుగుతుంది అత్త. ఒకసారి చూడండి, పట్టి వర్క్ అయితే జరుగుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ కింద నుంచి. ఒకసారి లోపలికి వెళ్దాం రా అత్త. ఇది పైన సేమ్, పైన ఎలా ఉందో కింద అలానే ఉంది. ఇక్కడ మొత్తం క్లమ్జీగా ఉంది. వర్క్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా క్లమ్జీ ఉంది. ఇక్కడేమో టీవీ యూనిట్ వచ్చింది, అక్కడ సేమ్ కిచెన్ వచ్చింది అత్త. ఒకసారి సరిగ్గా చూసుకో, మళ్ళీ మామ నాకు చెప్పలేదు అనుకుంటారు. ఇక్కడేమో విండోస్ మొత్తం యూపీవీసీ వేయించేద్దాం అని అనుకుంటున్నాము. ఇంకా బెడ్రూమ్ కింద ఆల్రెడీ కొద్దిగా పట్టి వర్క్ జరుగుతుంది. ఇవాళ స్టార్ట్ అయింది అత్త. మళ్ళీ మీ కూతురు అరిసిద్దని ఇవాళ నేను స్టార్ట్ చేయించాలంతా. ఒకసారి చూడండి సరిగ్గా. సేమ్ అంతే, పైన ఎలా ఉందో అలానే మొత్తం ఇలానే ఉండిద్ది. కింద నుంచి కూడా బాల్కనీ సేమ్ ఉండిద్ది అత్త. ఒకసారి చూడు ఇంకోండి అత్త ఎలా ఉందో మొత్తం ఒకసారి. ఇంకా కింద నుంచి చూస్తే ఇలా ఉండిద్ది మా ఊరు. ఇక్కడ ఎవరు వెళ్తున్నారు, నాకు సంబంధం లేదు అత్త, నీ కూతురు కాదు. పెయింట్ వర్క్ స్టార్ట్ చేసాము ఇవాళ. ఇది అయిపోగానే ఇంకా ఫాల్ సీలింగ్, లైటింగ్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. ఇది అవ్వగానే వెంటనే స్టార్ట్ చేసేస్తాము. ఒకసారి కిందకి వెళ్ళి కింద ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా, మాది గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది. అది ఎలా ఉందో చూపిస్తాను చూడత్తా.
ఇంకో అత్త చూడు, ఇది మాది పాతిల్లు, ఇలా ఉండిద్ది. ఈ స్టెప్స్ ఏమో ఇలా ఉంటాయి, అయ్యప్ప మెట్లు ఇలా ఉంటాయి. ఎప్పుడు పడిపోతామో తెలియదు దీనిపై నుంచి. మనం ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయి కింద నుంచి చూద్దాం. ఇదేమో మా పాతిల్లు వాష్రూమ్. ఇది ఇక్కడేమో సంపు కట్టించాం కొత్తగా. వెనకున్న ప్లేస్ కూడా మా నాన్నమ్మ వాళ్ళది. ఏమేమి మా నాన్నమ్మ. కిందకు వస్తే ఈ సందు, మొత్తం పాతిల్లు. మొత్తం ఇదే మా ఇల్లు. కింద ఉన్నాం. ఇది సపరేట్గా వీడియో ఒకసారి చేసి చూపిస్తాను, ఇంట్లో ఉన్నది మాత్రం. ఇలా బయటకు వస్తే ఇలా ఉండిద్ది. మీరందరూ వెయిట్ చేస్తున్న ఎలివేషన్ కోసం అయితే మనం బయటకు వచ్చేసాము. ఇది జస్ట్ పార్కింగ్ కోసం ఇలా ఉంచామన్నమాట. ఇలా పెడితే పార్కింగ్ ఇలా ఉండిద్ది ఇక్కడ. కానీ నా కారు కొనే శక్తి లేదు కదా అత్త, అందుకే కార్ స్పేస్ మాత్రం పెట్టుకోలేదు. జస్ట్ బైక్స్ పెట్టుకోవడానికి పెట్టాను. ఎందుకంటే మా మావయ్య అంత రిచ్ కాదు కాబట్టి కారు కొట్టడానికి. ఊరినైనా మీ సుత్తి చెప్పించాలి, ఎలివేషన్ చూపిరా అంటారా? ఒక సెకండ్ ఆగండి, చూపించేస్తా అది కూడా. ఇదిగో అత్త, బయట నుంచి ఇలా ఉండిద్ది మా ఇల్లు. ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్లో అదంటే చిన్న ట్యాంక్ రూము. ఇంత పెద్ద ఇల్లు ఉందని చెప్పి నన్ను ఏదో కొట్టేశ్వరాడు అనుకో మాకు అత్త. నేను కూడా సాదా సీదా మనిషినే. అయితే ఒకసారి మామకి చెప్పత్తా, నీ కూతురినేమని, ఎలాగో ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, బాగా చూసుకుంటాను ఈ రోజుకి ఇంతే. అంతేనత్త, మా ఇల్లు చూసారు కదా ఎలా ఉందో. ఒకసారి మామకి చెప్పండి, మంచి సంబంధం మీరు కూడా చేసుకోవచ్చు నన్ను ఒకసారి. ఈ రోజుకైతే ఈ వీడియోతో ముగిచ్చేస్తాం మామ. బై ది వే ఇది నా ఫస్ట్ వీడియో అని చెప్పాను కదా, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి చూసుకుంటా, లేకపోతే లైక్ చేయండి, అది కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.